ఎక్కడ వస్తా నేను ఇప్పుడు ఇంత బురావే చూసుకోను డబ్బులు ఉండారని దసరా అది వరకు ఇచ్చేస్తుంది సార్ ఇది ఒకవేళ దసరా కట్టినామంటే కన్నా లేదంటే కన్నా లేదంటే కన్నా తెచ్చిచ్చే 30 రూపాయలు మీకు ఇస్తా అంటే నా పేరు వలసలింగ సంజయ్ అండి. మాది రంగసింగపూడి గ్రామం మెరకిచింత పంచాయతీ బాకూరు పోస్ట్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు అనుకుని బండితో పాటు గ్రామాల్లో తెచ్చిచ్చేవారు. సో ఇన్ టైంలోనే రైతులు గ్రామస్తులు కానీ ఇన్ టైంలోనే సరుకులన్నీ తీసుకొని పలానా పనుల్లో ఉన్నా కూడా మళ్ళీ తీసుకున్న తర్వాత పనులు వెళ్ళిపోవడం బాగుండేది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు మానుకొని టైం వెళ్ళిపోయి అక్కడ వెళ్ళేసి డిపోలో వెళ్ళేసి అక్కడ మళ్ళీ లైన్లో క్యూలో నిలబడి మళ్ళీ రైస్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి పనులు వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వెహికల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఊర్లోనే వెహికల్ ఉంది కాబట్టి ఆటోలోనే వెహికల్ వేసుకొని వెళ్తున్నారు. అదే వెహికల్ లేని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ నడుచుకుంటూ రావాలి. చాలా ఇబ్బంది అవుతుంది. పనులు కూడా సరిగా సక్రమంగా చేసుకోలేని పరిస్థితి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా ఊర్లోనే ఇంట్లోనే తెచ్చి సరుకులన్నీ అందించేవారు. రంచింపాడు గ్రామము మాది. మరి మేము ఇలాగెళ్తా అంతిమి. మరి ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ అయింది కాబట్టి సరిపోయే మేము ఎంత ఇబ్బందులతో వెళ్తా అంతిము. అలాగే చచ్చుకుంటాం. చుట్టూ తిరిగి వెళ్ళాలి. అక్కడ గడ్డ ఉన్నది, గడ్డకి దాంటుకొని వెళ్తాను సార్. అప్పుడు జగన్ ఉండేటప్పుడు ఇంటింటికి ఇచ్చేవారు కదా, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుండేది, అప్పుడే బాగుండేది. ఇబ్బందులతో ఉంటుంది జగవలంతా. ఏమో మరి టైం ఇప్పుడు ఎంత ఇది టైం 11 ఇప్పుడు 12 గంటలు. మరి 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఇస్తారు. అంతవరకు కూడా వెయిటింగ్ చేసుకోవాలి. అది ఇంటి మరి ఊరికి డిపోలు ఉంటే బాగుంటున్నప్పుడు బాగానే జగన్ ఉండినప్పుడు ఇంటి దగ్గర చర్చిస్తా అండి. అది మాకు కరెక్ట్ మా టైంకి చర్చిస్తా ఉంటున్నాడు, తీసుకుంటాం, పనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు ఇబ్బందులతో ఉన్నది. ఇప్పుడు మరి ఊళ్ళో బండి ఉన్న చూసానికి మరి వెళ్ళి రావడం అవుతున్నది కానీ మరి నడుచుకునే రావలేదు. ఇంత బాధలతో ఉంది సార్. బాబు ఇప్పుడు మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ఇప్పుడు మేము బాకూరుకి వెళ్తున్నాం అండి. దేనికోసం వెళ్తున్నారు? రైస్కి. ఇప్పుడు ఇలాగ వెళ్ళడంతే 3 కిలోమీటర్ వస్తుంది. షార్ట్ కట్ అయితే 2 కిలోమీటర్ వస్తుంది. అది మాకు డిపో ఇక్కడ కావాలి సార్. మాట్లాడండి మనసులు. మేము వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నది. ఇది ఇంటి తప్పకుండా బండ్లు కాబట్టి వెళ్తాను సార్. బండ్లు లేకపోతే ఇబ్బందులు అయిపోతుంది. అదనమాట. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు సుమారు? 3 కిలోమీటర్లు. మరి ఇలాగంతే. మరి ఈ రోడ్డుకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు, షార్ట్ కట్ అంతే 2 కిలోమీటర్లు. ఆటోకి ఛార్జ్ ఎంతమ్మా? ఇక్కడ నుంచి 10 రూపాయలు తీసుకుంటున్నారు సార్. వెళ్ళడం రావడం 20.